సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. నార్మల్‌గా ఒకసారి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే ఓల్డ్ ఏజ్‌లో చాలామంది అనుకునేది ఏంటి అంటే, మేము సర్జరీ చేయించుకోవాలా? ఇంక వేరే ఆప్షన్ ఏం లేదా? అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇప్పటి దాంట్లో చాలామంది ఏంటంటే, ఒక్క రోజులో మీరెళ్ళొచ్చు. జస్ట్ సర్జరీ చేసేస్తాము. ఒక 1 వీక్, 10 డేస్‌లో మీరు నార్మల్‌గా నడవచ్చు అని కూడా అంటూ ఉంటారు. అయితే ఏజ్‌తో పాటు వచ్చే మార్పులు కొన్నుంటాయి. నార్మల్‌గా మనం ఏజ్ పైబడుతున్న కొద్దీ గ్రే హెయిర్ రావడము, మోకాళ్ళలో ఉన్న గుజ్జు అరిగిపోవడము, బ్లడ్ వెజల్స్‌లో కొవ్వు పేరుకుపోవడము, ఇవన్నీ కూడా మనకి ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ వచ్చే మార్పులు. అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం వల్ల మనకి మోకాళ్ళలో నొప్పులు రావడము చాలా ఎప్పటినుండో మనం చూస్తూ ఉన్న విషయమే. అయితే దీన్ని అప్పటికప్పుడు సర్జికల్‌గా మార్చే అటువంటి శస్త్రచికిత్సల వల్ల ఓన్లీ ఆ పర్టిక్యులర్ జాయింట్ దగ్గర ఉండే జాయింట్‌ని మాత్రమే మారుస్తారు. ఆ తర్వాత మనకేంటి అనంటే ఎప్పుడైనా సడెన్‌గా పడిపోయినా కూడా మళ్ళీ ఆ స్ట్రక్చర్‌లో అంతా కూడా చేంజ్ వచ్చినా కూడా అది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. ఒకసారి మోకాళ్ళ నొప్పి సర్జరీ చేయించుకున్నాక కింద కూర్చొని లేవడం కూడా సరి అయినది కాదు అని చెప్తూ ఉంటారు. అంటే మామూలుగా చైర్‌లలో మాత్రమే కూర్చోవడం అలా చేయమని చెప్తూ ఉంటారు. అండ్ సర్జరీ అనేది ఎప్పుడూ కూడా సర్జరీయే. ఎప్పుడైనా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అండ్ సర్జరీ అనేది ఖర్చుతో కూడుకున్నది. అండ్ అందరూ కూడా అఫోర్డ్ చేసే అటువంటి దాంట్లో ఉండదు. చాలామంది రూరల్ ఏరియాల్లో ఉంటారు. బిలో ఎకనామికల్ క్లాస్‌లో ఉంటారు. అంటే వాళ్ళు చాలా పూర్ కండిషన్స్‌లో కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా మందికి ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఊర్లలో పొలం పనులు బాగా చేసి, బాగా యాక్టివ్‌గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్‌కొచ్చేసరికి ఆ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి, ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో, అందరికీ సర్జరీ అడ్వైజబుల్ కాదు. అండ్ సర్జరీ అందరికీ అఫోర్డబుల్ కూడా కాదు. సో, అలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఎటువంటివి మనము ఇంట్లో చేసుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ నుండి చాలా వరకి బయటికి రాగలుగుతాము. అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ ఏవైతే మనం చేసుకుంటే కంప్లీట్‌గా వీటిని తగ్గించుకోవచ్చో అవి కొన్ని ఆయుర్వేదిక్‌లో కూడా ఉంటాయి. సో, వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ రీజను జాయింట్‌కి సరైనంత రక్త సరఫరా లేకపోవడం వల్ల. ఒక ఏజ్ వచ్చిన తర్వాత జాయింట్‌కి అందాల్సినంత కాల్షియం, అందాల్సినంత మినరల్స్, అందాల్సినంత విటమిన్స్ అందకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గుజ్జు అనేది స్లోగా అరిగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి బోన్ కూడా అరిగిపోయి ఆస్టియోఫైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీనివల్ల రాపిడి అనేది ఎక్కువగా అయిపోయి మోకాళ్ళు అనేవి నొప్పిగా ఉంటాయి. మెట్లు ఎక్కినా, చాలా దూరం నడిచినా వాళ్ళకి మూమెంట్ అంటే మోకాళ్ళని మడిచి మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నొప్పి అనిపిస్తూ ఉంటుంది. సో, అటువంటి కండిషన్స్‌లో ఆయుర్వేదిక్‌లో చెప్పబడినటువంటి కొన్ని రకాల ఆయిల్స్‌ని రెగ్యులర్‌గా పెట్టుకోవడం, కొన్ని రకాల ఆకులతో లేపాల అంటే స్టీమ్ అంటాం కదా! అంటే ఏమంటారు ఆవిరిలాగా పెట్టుకోవడము, కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్‌ని మీరు రెగ్యులర్‌గా వేసుకున్నట్టయితే మినిమమ్ ఖర్చుతో ఎంత మామూలు వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మినిమమ్ ఒక నెలకి మీరు 1000 నుండి 1200 రూపాయల్లోనే మీరు ఆ మోకాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ట్రీట్మెంట్స్‌ని కూడా ది బెస్ట్‌గా చేసుకోవచ్చు. సో, దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే మోకాళ్ళు అరుగుతున్నాయి అని అనుకుంటామో, మోకాళ్ళకి మంచిగా ఆయిల్ అనేది రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ అప్లై చేసుకోవాలి. సో, మోకాళ్ళకి నార్మల్‌గా నువ్వుల నూనెని అప్లై చేసుకోవచ్చు. కానీ చాలా వరకి మనం ఏం చెప్తామంటే ఇది ప్రసారిణి తైలం అని ఆయుర్వేదిక్ షాప్స్‌లో దొరుకుతది. దాంట్లో ఏంటి అనంటే మన ఫ్లెక్షన్ అండ్ ఎక్స్‌టెన్షన్ అంటే ముడుచుకోవడము, మళ్ళీ దాన్ని నార్మల్ చేసే ఈ ఏదైతే ప్రక్రియ ఉంటుందో అది ఫ్రీగా జరగడానికి ఆ ఆయిల్ అనేది మనకి చాలా యూజ్ అవుతది. సో, ఆ ప్రసారిణి తైలంని రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ స్నానం చేసే ముందు ఒక 15 మినిట్స్ అప్లై చేసి లైట్‌గా అంటే ఫోర్స్‌ఫుల్‌గా మసాజ్ చేయక్కర్లేదు. జస్ట్ ఆయిల్ పెట్టుకొని లైట్‌గా ఇది జాయింట్ అనుకోండి. జస్ట్ లైట్‌గా ఇలా అప్లై చేసుకోవాలి రౌండ్‌గా. ఇప్పుడు జాయింట్ దగ్గర మొత్తం కూడా మనము నార్మల్‌గా ఇలా రౌండ్‌గా అప్లై చేసుకోవాలి. సో, అలా ఒక 5-10 మినిట్స్ మసాజ్ చేసుకుంటే స్లోగా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఆ తర్వాత జిల్లేడాకులు ఉంటాయి. నార్మల్‌గా మనకి జిల్లేడాకుల్లో ఈ నొప్పిని లాగే గుణము, బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచే గుణము చాలా ఎక్కువ ఉంటది. సో, కొంచెం యెల్లో కలర్ ఉన్న జిల్లేడాకులను తీసుకొచ్చుకొని వాటికి కొంచెం ఈ ఆయిల్ ప్రసారిణి తైలమైనా కావచ్చు, నార్మల్ నువ్వుల నూనె అయినా కావచ్చు అప్లై చేసి మనం ఇంట్లో చపాతీ చేసుకునే పెనం
ఇనుప పెనం ఉంటది కదా! దాని మీద ఒకసారి పెడితే కొంచెం వేడవుతది. దాన్ని ఆయిల్ పూసిన సైడ్‌ని ఆకుకు ఎటు సైడ్ అయితే ఆయిల్ పూస్తామో అటు సైడు ఆ పెనం మీద ఆకుని ఒక నిమిషం ఉంచితే అది గోరువెచ్చగా అవుతది. ఆ గోరువెచ్చగా ఉన్నటువంటి ఆకుని ఈ జాయింట్ మీద ఒక నిమిషం పెట్టాలి చల్లగా అయ్యే వరకి. అలా ఒక 2, 3 ఆకులను తీసుకొని ఒక 2-3 టైమ్స్ పెట్టి ఆ తర్వాత ఆకులని అలాగే ఉంచేసి వేడి ఎక్కువ ఉండకూడదు. గోరువెచ్చగా ఉంచేసి లైట్‌గా ఒక బ్యాండేజ్ క్లాత్‌తో బ్యాండేజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత తీసేయొచ్చు. ఇలా మీరు రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే అంటే మీరు ఆయిల్ పెట్టుకుంటారు ఫస్ట్ జాయింట్‌కి. ఆ తర్వాత ఆకుతో మైల్డ్‌గా లైట్‌గా ఇప్పుడు ఇది జాయింట్ అనుకోండి. ఫస్ట్ ఇట్లా మొత్తం రెగ్యులర్‌గా ఒక 5 మినిట్స్ ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఇది ఆకు అనుకుంటే దీనికి ఆయిల్ పెట్టేసి పెనం మీద వేడి చేసి ఇలా లైట్‌గా ఫర్మెంటేషన్ ఇచ్చుకోవాలి. ఎక్కువ వేడి చేయకూడదు. మీకు నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు వేడి తెలియదు. అయినా కూడా మీరు గోరువెచ్చగానే చేసుకోవాలి. సో, ఇలా జాయింట్‌కి మొత్తం కూడా ఒక 5 మినిట్స్ అట్లా మైల్డ్‌గా ఫర్మెంటేషన్ చేసుకొని, ఆ తర్వాత ఒక 2, 3 ఆకులు ఈ జాయింట్ మీద పెట్టేసి ఒక నార్మల్ క్లాత్‌తో టై చేసుకోండి. అలా ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత ఆ ఆకులను తీసేస్తే మీకు అక్కడ ఉన్నటువంటి వాపు, నొప్పి అనేది కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తది. రిలాక్స్‌గా ఉంటది. ఇలా మీరు రెగ్యులర్‌గా ఒక 15-20 డేస్ చేసుకున్నట్టయితే లోకల్‌గా ఉన్నటువంటి సర్క్యులేషన్ పెరగడం వల్ల, అక్కడున్న రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్త సరఫరా సరిగా జరగడం వల్ల నొప్పి అనేది చాలా వరకి తగ్గుతుంది. ఇంటర్నల్‌గా వేసుకునేటువంటి కాల్షియంని పెంచేటువంటి ఆహారాలు ఏం తీసుకోవాలి అంటే, ఊర్లలో ఉన్న వాళ్ళకి చింతగింజలనేవి చాలా బాగా దొరుకుతాయి. సో, చింతగింజలను ఏం చేయాలంటే రోజు ఒక 5 చింతగింజలను తీసుకొని కొంచెం వేయించాలి. వేయించేసి నైట్ వాటర్‌లో నానపెట్టేసి ప్రొద్దున్నే ఆ చింతగింజల పొట్టు తీసేసి అవి మంచిగా వాటర్‌లో ఉబ్బి నమలడానికి వీలుగా ఉంటాయి. ఆ 5 చింతగింజలని మెల్లిగా నమిలి తినాలి. ఇలా రెగ్యులర్‌గా ఒక 15 డేస్ టు 1 మంత్ మీరు చేస్తూ ఉంటే మీకు కావాల్సినటువంటి కాల్షియం అనేది ఈ చింతగింజల ద్వారా న్యాచురల్‌గా మీకు అందుతుంది. అండ్ రెండవదొచ్చేసి మెంతులు అనేవి మోకాళ్ళకి చాలా మంచివి. సో, మెంతులని మనం లడ్డూలాగా చేసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ తినడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే మెంతులని లైట్‌గా రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసి దాన్ని బెల్లం పాకంలో కొంచెం నెయ్యేసి చిన్న చిన్న ఉండలు ఉసిరికాయంత ఉండల్లాగా చేసుకొని డైలీ 1 వర్షాకాలం, చలికాలం తినొచ్చు. ఎండాకాలం తినకూడదు. వర్షాకాలం, చలికాలము రోజు ఒకటి ఈవినింగ్ 4:00కి మీరు తింటూ ఉన్నట్టయితే మెంతులు మోకాళ్ళకి కావలసినంత గుజ్జుని మీకు న్యాచురల్‌గా అందిస్తాయి. మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు ఎలా అయితే మనకి ఫ్రీగా మూవ్‌మెంట్‌కి యూజ్ అవుతదో, ఈ మెంతుల్లో ఉండేటువంటి గుజ్జు కూడా చాలా స్లైమీగా ఉంటది. సో, అది మనకి ఈ గుజ్జును పెంచడంలో హెల్ప్ అవుతదని చాలా రీసెర్చెస్‌లో కూడా తేలింది. అండ్ థర్డ్ వచ్చేసి నార్మల్‌గా మనకి ఈ మోకాళ్ళలో ఉన్నటువంటి కాల్షియం అనేది మనకి సరిగా ఉండాలి అంటే నల్లేరు పచ్చడిని ఎక్కువగా తినమంటాం. సో, నల్లేరు అనేది ఒక మొక్క. ఇది బోన్స్ విరిగినా కూడా దీన్ని ఆయుర్వేదిక్‌లో అస్థి శృంఖల అంటారు. జాయింట్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి, విరిగిన బోన్స్ తొందరగా అతుక్కోవడానికి నల్లేరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, నల్లేరుని మనం పచ్చడిలాగా తీసుకోవచ్చు. లేదా నార్మల్‌గా నల్లేరుని నేతిలో వేయించేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని డైరెక్ట్‌గా కూడా తీసుకోవచ్చు. కానీ చాలామందికి నల్లేరుని డైరెక్ట్‌గా తీసుకుంటే దురద వస్తది గొంతులో కాబట్టి మనం దాన్ని చింతపండు చేర్చి పచ్చడిలాగా తీసుకోమని అడ్వైస్ చేస్తాం. ఇలా మనకి న్యాచురల్‌గా దొరికేటువంటి ఈ నల్లేరు కావచ్చు, చింతగింజలు కావచ్చు, మెంతులు కావచ్చు, వీటిని మీరు వీలైనంత ఎక్కువ రోజులు మీ ఫుడ్‌లో తీసుకుంటూ ఉంటే మెల్లిగా గుజ్జొస్తుంది. అండ్ ది బెస్ట్ అండ్ అందరికీ తెలిసింది మనకి ఎక్కువ కాల్షియం, విటమిన్ ఇ ఇవన్నీ కూడా బాగా అందించేది ఆవు నెయ్యి. సో, ఏ విధంగా అయినా పర్లేదు మీరు కొంచెం నెయ్యిని అంటే చాలామంది ఏమంటారంటే నెయ్యి మాకు పడదు, నెయ్యి వాసన ఇష్టం ఉండదు, లేకపోతే నెయ్యి మేము చేసుకోలేకపోతాము, అలా డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. కానీ ఆయుర్వేదంలో నెయ్యి చాలా ఫస్ట్ ప్లేస్ ఉంటదనమాట చాలా రకాల ప్రాబ్లమ్స్‌ని తగ్గించడంలో. సో, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో కూడా మీరు రెగ్యులర్‌గా ఆవు నెయ్యిని ఒక 10 ఎంఎల్, ఒక 2 వెల్లుల్లి నేతిలో వేయించేసి ఆ 10 ఎంఎల్ నెయ్యి, ఆ 2 వెల్లుల్లి ఫస్ట్ తినే 2 ముద్దల్లో తిన్నారనుకోండి, స్లోగా మీకు ఆ వాపు, నొప్పి బాగా
తగ్గుతాయి. అండ్ అందాల్సినంత నరిష్మెంట్ కూడా మీ బాడీకి న్యాచురల్గా అందుతుంది. సో ఇలా మీరు న్యాచురల్గా చేసుకుంటూ ఉంటే స్లోగా మీ బాడీలో అందాల్సినంత నరిష్మెంట్ అందుతూ స్లోగా మీ మోకాలు అనేవి నార్మల్గా వస్తాయి. అయితే కొంతమందికి స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటాయి మోకాళ్ళ అరుగుదల అనేది. అలాంటి వాళ్ళు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అయినటువంటి జానుదార అండ్ లీచెస్ పెట్టి మనం చేసేటువంటి రక్తమోక్షణము అండ్ వస్తికర్మ ఇలాంటి ట్రీట్మెంట్స్ని ఒక 25 days to 30 days వరకు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు ఆ సెకండ్ థర్డ్ స్టేజెస్లో ఉన్నటువంటి జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గి మీరు ఎటువంటి సర్జరీ లేకుండానే మీరు నార్మల్గా మీ జాయింట్స్ని చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఎటువంటి పెయిన్, నొప్పి, భయము కూడా ఇవి చేయించుకోవడంలో మీకు ఉండదు. థ్యాంక్ యూ.